హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనొద్దని క్యాడర్ కు లీడర్లకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు లోకేష్ ని ఎంతైనా విమర్శించవచ్చని, మంత్రులను మిగిలిన టీడీపీ నాయకులను ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లొద్దని అందరికీ మౌలికంగా ఆదేశాలు పంపించాడు జగన్. పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడొద్దని కూడా చెప్పారట. ఒకప్పుడు జగన్ ప్రసంగం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిందే. ముఖ్యంగా పవన్ 3 పెళ్లిల గురించి విమర్శించకుండా ఏనాడు జగన్ ప్రసంగం ముగిసేది కాదు. కార్లు మార్చినట్టు పెళ్లాలని మారుస్తాడని, దత్తపుత్రుడని, ప్యాకేజ్ ఇస్తారని, ఇలా ఒకటి కాదు, చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ ని జగన్ ఎక్కువగా ఆడిపోసుకునేవారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు జగన్. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలుస్తుందని, పవన్ ఓటు బ్యాంకు టీడీపీకి కలిసి వస్తుందని, పవన్ కనుక బీజేపీ టీడీపీలను కలుపుకొని వెళ్తే తనకు ముప్పు తప్పదని జగన్ 3 ఏళ్ల క్రితమే అంచనాకి వచ్చారు. అందుకే పవన్ ఎమోషన్ పై దారుణంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతిసారి పవన్ చంద్రబాబు దగ్గర పండగ మామూలు తెచ్చుకుంటారని, కోట్లు దండుకున్నాడని, టీడీపీ వాళ్ళు పవన్ కి ప్యాకేజీ ఇస్తారని, ఇలా ఒకటి కాదు నానా మాటలు అనేవారు. జగన్ తో పాటు వైసీపీలోని ముఖ్యమైన నేతలు అంతా పవన్ కళ్యాణ్ ని మాటలతో కుమ్మేసేవారు. ముఖ్యంగా రోజా, గుడివాడ నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, నెల్లూరు అనిల్ యాదవ్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవాళ్ళు. రోజా నోటికైతే అడ్డు అదుపు లేకుండా ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, భార్యలు, విడాకుల గురించి విపరీతంగా నోరు పారేసుకున్నారు రోజా. అంబటి రాంబాబు అయితే జనసేన అని ఎప్పుడు మాట్లాడతారో అని ఎదురు చూసేవాడు. రాంబాబు తన 3 ఏళ్ల కాలాన్ని కేవలం పవన్ ని తిట్టడానికే ఉపయోగించాడు. ఇక పేర్ని నాని అయితే చెప్పనక్కర్లేదు. కాపులను కాపుల చేతే తిట్టించాలి అన్న జగన్ ఫార్ములాని అనుసరించి పవన్ కళ్యాణ్ తిట్టడానికి తన పూర్తి కాలాన్ని వినియోగించాడు. చివరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ నాతో సెల్ఫీ దిగాడు అని చెప్పుకొని పవర్ స్టార్ ని కించపరిచే ప్రయత్నం చేశాడు. వీటన్నిటి ఫలితమే వైసీపీ ఓటమి అని జగన్ ఆలస్యంగా గుర్తించాడు. 1కి 10 సార్లు వైసీపీ నేతలు, ముఖ్యంగా కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిడుతుంటే జనం సహించలేకపోయారు. ఈ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాపుల ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా జనసేనకి 100కి 100% పడడం వెనుక ఏకైక కారణం వైసీపీ పవన్ కళ్యాణ్ ను పట్టుకుని తిట్టడమే. పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు కాదు. గతంలో ఏ పదవులు చేయలేదు, కుంభకోణాలు చేయలేదు, ఎవరి డబ్బు తినలేదు, జీవితంలో 2 సార్లు విడాకులు తీసుకోవడం తప్ప ఇంకా ఏ మరకా లేనివాడు. ఇదంతా జనానికి తెలుసు. అందుకే పవన్ పై వ్యక్తిగత ఆరోపణలు జనం పట్టించుకోలేదు. అయినా సరే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టలేదు. మాటలతో చీల్చి చెండాడారు. దీంతో అతనికి విపరీతమైన సానుభూతి వచ్చింది. కాపు సామాజిక వర్గంతో పాటు యూత్ లోనూ పవన్ కళ్యాణ్ పై సానుభూతి పెరిగింది. పాడిందే పాట పాచిపల్ల దాసరి అన్నట్లుగా రోజు ఒకటి విషయంపై వైసీపీ వాళ్ళు పవన్ ని తిట్టి జనం ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ వాళ్ళు ఇది గుర్తించారు. ముఖ్యంగా పేర్ని నాని వంటి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బందర్లో కాపు సామాజిక వర్గం పెద్దలు మొహం మీదే చెప్పేశారు, మీరు పవన్ కళ్యాణ్ ని తిట్టి అందరికీ దూరం అవుతున్నారని తెగేసి వివరించారు. ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే అయితే పవన్ మానియా మామూలుగా పనిచేయలేదు. అడ్రస్ లేని టీడీపీ నాయకులు కూడా పవన్ ఓటు బ్యాంకు అనూహ్యమైన విజయాన్ని ఇచ్చింది. ఎన్నికలకు 15 రోజుల ముందు కడప నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ లాంటి అనమాక టీడీపీ నాయకులు కూడా పవన్ వేవ్ లో ఏకంగా ఎంపీ అయిపోయారు. ఇదంతా వైసీపీ నేతల కండకావరం, అహంకారం. వీటికి తోడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం. ఈ డ్యామేజ్ మొత్తం ఆలస్యంగా గుర్తించాడు జగన్. దీనికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో పవన్ ఓటు బ్యాంక్ ఏకంగా 18% పడిపోవడంతో పాటు 110 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకి ప్రత్యక్షంగా, పరోక్షంగా జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లే కారణమయ్యాయి. ఇదంతా గమనించాక పవన్ కళ్యాణ్ ని గెలికి తాము దారుణంగా డ్యామేజ్ చేయమని జగన్ అవగాహనకు వచ్చారు. అందుకే నేతలకు, క్యాడర్ కు ఇంటర్నల్ గా ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబుని, లోకేష్ ని ఎంత వీలైతే అంత విమర్శించాలి. పవన్ కళ్యాణ్ ని మాత్రం సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా ఉండాలి. ఇది ఇప్పుడు వైసీపీ ఫార్ములా. గడిచిన 2 నెలలు జగన్ కానీ, వైసీపీ పెద్దలు కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ ని పల్లెత్తు మాటం లేదు.
పవన్ కళ్యాణ్ 1-2 సార్లు అసెంబ్లీలో బయట జగన్ పై వైసీపీపై ఆర్థిక అరాచకంపై విమర్శలు చేసినా వాటికి కూడా ఎక్కడా రియాక్ట్ కాలేదు వైసీపీ నేతలు. అనుభవం అయితే గాని తత్వం బోధపడదని పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ తెలుసుకుంది. వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబాల గురించి వెలికి మాటలు ఇవేమీ జనం నవ్వుకోవడానికి, మాట్లాడుకోవడానికి తప్ప ఓట్లు కురిపించడానికి కాదని జగన్ కి అర్థమైంది. అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై మాటల తూటాలు సంధించే జగన్ బ్యాచ్ ఇప్పుడు మౌనంగా ఉంది.